Asian Trade Unions Secretary General Sister Naisa Dayas as the Chief Guest. అలాగే టీకే రెహమాన్ గారు ప్రెసిడెంట్ అది కెనరా, అలాగే ఆర్ పోలన్ గారు ప్రెసిడెంట్ పిస్కో, సిహెచ్ రామారావు గారు జనరల్ సెక్రటరీ జనతా పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం కోరుతున్నాం. అలాగే శ్రీ వాటిని వచ్చి వేదిక అగ్రికల్చరల్ యూనిట్ వాటిని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఫారెస్ట్ వర్కర్స్ యూనిట్ ఎంప్లాయీస్ యూనియన్ వారిని వేదిక ఆయన కూడా వారిని కూడా వచ్చి వేదిక అలంకరించాల్సిందిగా ప్రెసిడెంట్ మహారాష్ట్ర CFTI. Please come to the dais and occupy the seat. Brother Khanka now to welcome our beloved leader of Asia, Sister Nancy Lucero, and of course welcome all you revolutionary friends who have come from the Lucas corner of the state Andhra Pradesh. వివిధ సెక్టర్స్ ఉంటాయి, ముఖ్యంగా ఫిషరీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, పోర్ట్ అండ్ డాక్, డొమెస్టిక్ వర్కర్స్ నుండి ఎంతో శ్రమతోటి ఊరేగింపులు వచ్చి ఇక్కడ సమావేశం అయినందుకు CFTU తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమపడి వచ్చే ఫిలిప్పీన్స్ నుండి మన దేశానికి వచ్చి ఈ కార్యక్రమం విశాఖపట్నంలో హాజరైనటువంటి సిస్టర్ నేసి లుసీరో గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ CFT ప్రెసిడెంట్ అయినటువంటి త్రివేది అంబరీష్ గారికి మనందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో శ్రమపడి బీహార్ నుండి, ఢిల్లీ నుండి ఆయన ఎంతో శ్రమపడి కార్యక్రమాన్ని అంతా మన కోసం ఏర్పాటు చేశారు. దీనికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వివిధ సంఘాల నుండి వచ్చిన ముఖ్యంగా టీకే రెహమాన్ గారు, లక్ష్మి గారు, అలాగే సత్యనారాయణ గారు, పోలన్ గారు, మా పూర్తి నుండి వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సభను ఎందుకు పెట్టామన్నది మీ అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మరి విపరీతమైన పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయ్యేటట్టు, గొప్పవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అయ్యేటట్టు, ప్రభుత్వ ఉద్యోగాలు అసలు పేదలకు అందజేయకుండా ఉండేటట్టు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పేదవాళ్ళకి దేశంలో బతికే హక్కు ఉండేటట్టు మనం సంపాదించుకొని ఈ హక్కు కోసం పోరాడే శక్తిని మనం కూడగట్టుకోవడానికి ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఇక్కడ మనందరం కూడా సమావేశం అయ్యాం. భారీ ఎత్తున ఊరేగింపు జరిపాం. అదేవిధంగా 3 రోజులు సెమినార్ పెట్టి ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళకి పట్టించుకోకుండా ప్రభుత్వాలకు మంచి గుణపాఠం చెప్పాల్సిందిగా మనందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. అదేవిధంగా ఇక్కడ బ్రతకడానికి ఉద్యోగం అవసరం. ప్రతి దేశంలో కూడా గ్లోబలైజేషన్ పేరిట, లిబరలైజేషన్ పేరిట ఉద్యోగం లేకుండా చేయడం దేశం ఏదో అభివృద్ధి చెందిందని చెప్పడం అన్నది చాలా తప్పుదాం అని చెప్పేసి ఈ గంటపరంగా ఈ సభాముఖంగా ప్రభుత్వాలకు తెలియజేసి మన హక్కులు పేద జనం ఇప్పుడు సముద్రం మీద బతికే వాళ్ళందరూ కూడా విదేశ పడవలను అలవ చేసేసి ఇక్కడ బ్రతుకునేది లేకుండా SCJs పేరిట గ్రామాలను కూడా తరలించేసి, అదేవిధంగా ట్రైబల్ ఏరియా అలాగే పంట స్థలాలను కూడా మార్చేసి ఈ పేదవర్గాన్ని ఏం చేయాలన్నది ఒక స్టడీ లేకుండా మొత్తం ప్రభుత్వాలు పేదవాళ్ళ మీద దాడి చేసే క్రమంలో మనందరూ పేదవాళ్ళందరూ కూడా ఒకటై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోసం ఈరోజు సమావేశం అయ్యాం. కాబట్టి ఈ సమావేశంకి మీరందరూ ఎంతో కృషి చేసి ఎక్కడంత దూర ప్రాంతాలను వయప్రయాసం గురై ఈ సమావేశానికి వచ్చి ఎంత భారీ సక్సెస్ చేసినందుకు మా CFT తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. The people living in rural places are the real backbone of Indian progress and society. The Ganges belt from Bihar, Uttar Pradesh, sanitation and non-sanitation mutually aided labor contract workers cooperative society limited, Society for Informal Economy, Family Education and Welfare. ఈ పోరాటం ప్రతి భారతదేశానికి మొత్తం ప్రపంచం మొత్తం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మా ప్రజలకు అందరూ హామీ చేసి సెలవు తీసుకున్నారు. నమస్తే. పెద్దలకు అలాగే మన
మత్స్యకారులు, మన రైతు కూలీలు, మన అడవిలో పనిచేసిన వాళ్ళు, అలాగే డొమెస్టిక్ బాస పని చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంత సహనంతో ఇంత దూరం మన ఒక ఆరాటం కోసం, మన ఒక సమస్యల పరిష్కారం కోసం, ఎక్కడైతే మనకి సమస్యలు పరిష్కారం అవుతాయో అక్కడికి మనం పరిగెత్తుకొని వస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ఒక కార్మికుల తరపున CFTకు అలాగే మనం చేసుకుంటూ ఈ ఒక సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాం. కార్మిక సంఘాల ఐక్యత. వేదిక మీద లేనటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడికి ఎంతో ప్రయాసంతో వచ్చినటువంటి మరి మత్స్యకారులకు, వ్యవసాయ కూలీలకు, దళిత ఆదివాసులకు, ముఖ్యంగా మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి చాలా చైతన్యవంతమైనటువంటి రోజుగా నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రపంచం అంతా కూడా ప్రజల గుప్పిట్లో ఉందని ఒక పక్క చెబుతూనే, ప్రపంచం అంతా మీ గుప్పిట్లో ఉందని చెబుతూ, మీరందరూ మా గుప్పిట్లో అనేటువంటి చందంగా ఈరోజు మరి పెద్దటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వనరులన్నీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఏ వనరుల మీద ఆధారపడి బతుకునేటువంటి పేదలందరినీ కూడా నిర్మూలించేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు సామ్రాజ్యవాదం ముందుకు నడుస్తుంది. అటువంటి వాటిల్లో అడవిలో బతుకుతున్నటువంటి ఆదివాసుల్ని, భూమి మీద బతుకుతున్నటువంటి వ్యవసాయ కూలీల్ని, దళితుల్ని, సముద్రంలో మీద ఆధారపడి బతుకునేటువంటి మత్స్యకారుల్ని వారి ఈ ప్రకృతి వనరుల నుంచి బేరీసి మనమందరినీ నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ WTO అనేటువంటి ఒక ప్రపంచ వాణిజ్య సంస్థ మరి సామ్రాజ్యవాదుల కుటుంబంలో భాగంగా మన పైకి వచ్చింది. To be with you on this very historical event. I am indeed overwhelmed by the manifestation of solidarity among the workers here in Andhra Pradesh. I highly commend the leadership of CFTUI for conducting this successful march, and I congratulate each and every one of you for joining this march. Our honorable guest, Sister Nancy Lucero, our senior leaders of CFTUI, the art man of South Indian organization of CFTUI, Mr. Kanka Rao, Brother Rahman, Sister Lakshmi, and of course, Brother Satchinarayan, for this grand march which you have started. Very happy that the journey CFTUI started from the bank of Ganges of Bihar. The wave has moved very fast towards south, and now it is about to cross the seas of the southern states. My dear friends, you know the danger of globalization. We are not opposed or outright. కూడా వారికి మన సభ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వివిధ రాష్ట్రాల నుండి ఈ సభకు వచ్చేసినటువంటి ఎంతో కార్మిక సంఘ నాయకులందరూ కూడా వచ్చేసారు. అలాగే తమిళనాడు నుండి, కేరళ నుండి, అదేవిధంగా బీహార్, యూపీ, జార్ఖండ్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన మన నాయకులందరూ కూడా మన CFTU తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ కి సంబంధించిన అనేక సంఘాలు ఈ సభకు వచ్చి జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన అగ్రికల్చర్ లేబరర్స్, వ్యవసాయ కూలీలు ఎంతో కష్టపడి మరి ఎంతో వ్యయ ప్రయాసంతో ఈ సభకు
వరకు వచ్చేసి మరి ఈ సభను ఎంత సక్సెస్ చేసినందుకు వారందరూ కూడా సిఎఫ్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.